నేను ఇవాళ ఇంటర్వ్యూ చేస్తా. నువ్వు ఇంకా నువ్వు తెలుగులో 11 క్వశ్చన్స్ తెలుగులో తెలుగులో పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి ఫస్ట్ క్వశ్చన్? నాకు ఈజీ అండి. ఫస్ట్ నువ్వు అడుగుతా, తర్వాత నువ్వు అడుగుతా. ముందుగా సాకున్నాడు అది ఏంటి అది చూస్తాను. ఫస్ట్ నువ్వు అడుగుతా. నువ్వు ఎక్కడ పుట్టినావు? నేనా బొంబాయి. బొంబాయి. ఇంకా ఎప్పుడు? 18/2/1961. నువ్వు బొంబాయి 1960. నేను బొంబాయిలో పుట్టిన, భోగారంలో పెరిగిన. రాసుకోవే. బొల్లెపల్లి పుట్టిన. ఎప్పుడు? 6/1/1953. నెక్స్ట్ క్వశ్చన్. కాల్ మంచిగా ఎట్లెక్కా? నీకు ఏ వయసులో పెళ్ళి అయింది? 13 సంవత్సరాలు. 13. నీకు? నాకు 21 years. నువ్వు చెప్పాలి కమెంట్ కరెక్టా రా? ఎవరు? 3. నీకు తాత గురించి ఏమి ఇష్టం? అసలు ఏం ఇష్టం లేదు. తాత గురించి ఏమి ఇష్టం? పాస్ ఉంటాడు. ఏమి ఇష్టం లేదు? ఏమి ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఏమి ఇష్టం లేదు. పైసలు ఇయ్యాడు. ఏదైనా కొందామంటే నీకు నాన్న గురించి ఏమి ఇష్టం? రాణిలో ఏమి ఇష్టం? ఇలా పని శుభ్రంగా చేస్తుంది, అది కూడా ఇష్టం. ఏమి ఇష్టం లేదు? ఇష్టం లేదా? ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతుంది, అది ఇష్టం లేదు. డబ్బులు ఖర్చు పెడుతుందట, అది ఇష్టం లేదు. ఇప్పుడు నీ ఫ్రీ టైంలో ఏం చేస్తావు? ఇప్పుడా? అప్పుడా? రావాలి. ఇప్పుడు అప్పుడు చెప్పు. ఇప్పుడు అప్పుడు ఫ్రీ టైమే లేదు నాకు. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది. ఇక మధ్యాహ్నం తెలిసేపు పండుకుంటా. ఒకటి వంట కాడ, ఒకటి కోస్తా కూర్చుంటా, మళ్ళీ సోపలు వచ్చి కలిపొస్తా, మళ్ళీ కూర్చుంటా. మళ్ళీ ఇక తిన్నాక తెలిసేపు పండుకుంటా. పండుకున్నాక తెలిసేపు బయట వచ్చి నిలబడతా. అక్క ఎడిపోతున్నావు అని అడుగుతా. నాకు ఇప్పుడు కరెంటు వచ్చినప్పుడు ఉంది, నేను ఫ్రీగానే ఉంటున్నాను. ఈ బోడిపల్ల ఇల్లు కట్టినప్పుడు ఇక్కడికి వచ్చినాను. ఇక భోజనం చేసుకోవాలి, ఊరికనే ఉండాలి, వాకింగ్ పోవాలి, పోవాలి, బాల దగ్గర పోవాలి, స్టేజ్ చూడడానికి వెళ్ళాలి, బంధువుల ఇంటికి పోవాలి, రావాలి. అలా ఆ విధంగా టైం గడిచిపోవాలి. ఫోన్లు మాట్లాడాలి, టీవీ పెట్టి ఫోన్ చూడాలి. టీవీ అక్కడ అవి అప్పుడేం చేసిండు అడిగి. ఇప్పుడు అంతకుముందుకు ఈ షాప్ ఉండే, డ్యూటీ ఉండే, అట్లా గడిచిపోయింది. షాప్ సినిమాలు పోతుండే తాత పోయి వస్తా సైకిల్ మీద పోతుండే. అప్పుడు ఏడ గంగపుత్ర కాలనీలు ఉన్నప్పుడు సైకిల్ మీద పోతుండే. అది ఇక సినిమా చూసి వస్తుంది. ఏడికి పోయింది ఇంకా వస్తలేడు, ఏడికి పోయింది ఇంకా వస్తలేడు అని నేను బిల్డింగ్ మీదకి ఎక్కి చూస్తుంటే సినిమా పోయి వస్తుంది. ఇప్పుడు నీ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ ఈ బోడుపల్లె. చూసిన ప్రదేశాల్లో ఇష్టమైన ప్లేస్. ఇష్టమైన
అయితే బాలే చల్ల చలి పెడుతుంది. కదా ఆ, ఇది బాగా చల్లగా. వాషింగ్టన్ ఇంకా బాగుంటుంది. అది ఇంకా ఇంటికి వెళ్ళకపోతుంది అది. వాషింగ్టన్ లో ఇంకా అసలు గుర్తుంది. నేను బొడుపులు ఒకటే బొడుపుల్లో ఏమన్నా ఇష్టమైన ఇష్టమైంది ఉందా అంటే జర అల్లిళ్ళు జర ఎక్కువ దోస్తానయ్యిండు. ఇంకా వెంకటేష్ బిల్లలు పిల్లలు కూడా వెంకటేష్ పిల్ల దోస్తాను. నీ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ప్లేస్ అదే బోడిపల్లి. ఎందుకంటే సత్తి కాకుండా ఎందుకు ఇష్టం ఉంది అడుగు. ఎందుకు ఇష్టం? ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ యొక్క ఇల్లు విశాలంగా ఉన్నది. కూర్చొని కుర్చీ టేబుల్ ఉన్నది, కూర్చొని రాసుకోవచ్చు. మంచిగా ఇక్కడ అమెరికాలో ఫ్రెండ్స్ చూడాలంటే కష్టం ఉందిగా. అప్పుడు సియాటల్ ఉంది తాత. సిఐటీలో పార్కులో కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు ఆ రోజు నువ్వు చూడాలి అనుకుంటున్నా. నువ్వు చూడాలనుకుంటున్న ప్లేసెస్ ఏంటి? ఇంకేమీ అయిపోయింది. అయిపోయింది. చూసాం అన్నీ చూసాం. అన్ని చూసా. కాశీ చూడాలనుకున్నా నడవద్దు, నడవాలి. ఇప్పుడు ఏం చేయము. నడవ శాతం పోవాలంటే భయం అవుతుంది. సార్ నీ ఇష్టమైన వంట ఏంటి? ఇష్టమైన వంటనా? నాన్ వెజా వెజిటేబుల్? రెండు చెప్పు. మసాలా వంకాయ ఇష్టం కానీ అది వదిలేసిన. అది తప్పితే ఇంకేముంది? అది ఒక్కటే ఇష్టం ఉంది. నాన్ వెజ్ అంటే ఫిష్. ఫిష్ 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 చికెన్ అంటే ఇష్టం లేదు. ఫిష్. నీకు నాకు చికెన్ 65 అంటే ఇష్టం, చికెన్ కర్రీ అంటే ఇష్టం. చికెన్ ఇష్టమా ఎవరు చేస్తే ఇష్టపడదు, ఎవరు చేస్తే ఇష్టం. నీకు చికెన్ 65 ఎవరు చేస్తే ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టమైన స్వీట్ స్వీటా? స్వీట్ స్వీట్ గారి అంటే ఇష్టం ఏంది? రస్మలాయా? తెల్లగుంటుంది. బిల్లలు బిల్లలు అది ఆడ తిన్నా సియాటల్లో. ఎవరు గాయత్రి చేసింది, చిన్న గాయత్రి. రస్మలా. నీకు నాకు గులాబ్ జామున్, కలాకాండ్. గులాబ్ జామున్, కలాకాండ్. సరే నాకు మోటీచూర్ లడ్డు కదా, మోటీచూర్ లడ్డు మోటిచూర్లు మోతీచూర్ ఇష్టం. అదే బెల్ల ఆరెంజ్ కలర్, కలాకాండ్ ఆరెంజ్ కలర్ ఉంటాయి కదా లడ్డు. లడ్డూలా? ఓ అదే దొడ్డు రావుతో చేస్తారు అది కాదు? అదేం బాగుంటుందా? నాకు డైమండ్ షేప్లో ఉంటుంది కాజు అది కూడా ఇష్టం. సరే నెక్స్ట్ అడుగుతా. నువ్వు చాలా సంతోషంగా ఉన్నది ఎప్పుడు? సంతోషం ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడన్నా చెప్పు, అడుగు ఉంటుంది ఏదన్నా ఒకటి. ఉంటుంది కదా, ఏదో ఒకటి అడగాలి. అంతేగా. అంటే ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్న హ్యాపీగా లేవా, పెళ్ళైన అందరు పెళ్ళైన హ్యాపీగా లేవా, ఏదో ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడిప్పుడే ఏడుకు వచ్చినాక సంతోషం. బొడుపు బొడుపల్లి ఇక్కడ సంతోషం ఉందా? ఎక్కడ? ఇక్కడ ఇక్కడ లేదు. ఇక్కడ లేదు, బోడుపల్లి ఉంది సంతోషం. సరే నీకు సంతోషం నాకు బోడిపల్లి ఉంటే సంతోషం. ఇక్కడ సంతోషం ఇక్కడ లేదు. కథలో నేనే అట్లా కాదు నీకు అని అడగాలి. ఎట్లా అడగాలంటే నువ్వు 70 years ఉన్నావు, 70 years లో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నది ఎప్పుడు
నేనా అదే ఆమె క్వశ్చన్. 72 పెళ్ళైనప్పుడు పిల్లలు జాబ్ 72 ఇయర్స్ ఇప్పుడు. 72 years లో సంతోషమైన షాప్ ఉన్నప్పుడు ఒకసారి ఉన్నాను, బోడి పొలం వచ్చినాక లాస్ట్ సారి. షాప్ ఉన్నప్పుడు ఎంతుకున్నాడు? అంటే డబ్బులు బాగా వస్తుంది, సంతోషం. నాని మళ్ళీ సేమ్ క్వశ్చన్. 63 years 64 63 కంప్లీట్ అయ్యి 64 పడ్డది. పడ్డదేమో కానీ ఈడనే గోడపల్ల ఎప్పుడు లేని సంతోషం. ఇప్పుడు మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా ఉంటే ఇంకా సంతోషం అవుతుంది. సరే నువ్వు చాలా బాధపడ్డది ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఉంటుంది గది గదికే ఇంకా చెప్తారు బాధపడ్డారు చెప్పారు తాకినాడు నేను బాధపడ్డాడు. మళ్ళీ అందరు పెట్టేళ్ళు ఉప్పులకి వస్తున్నాడు చూడు, అప్పుడు బాధపడ్డాడు. మలేషియా ఢిల్లీ పోయినప్పుడు బాధపడ్డాను. ఢిల్లీ పోయి ఎన్నేళ్ళు అవుతుంది? ఎప్పుడేమో నేను ఫస్ట్ యుఎస్ నేను ఫస్ట్ యుఎస్కి వచ్చేటప్పుడు బాధపడ్డాడు, ఏడ్చినప్పుడు ఎయిర్పోర్ట్. మలేషియా ఢిల్లీ పోయేటప్పుడే బాధపడ్డాను. అప్పుడు చిన్నోళ్ళు పోయిడు, పెద్దలు పోయిడు, నన్ను అందరూ ఇష్టపెట్టి పోతుంది అని ఏడ్చాను. మేము ఇండియాకి వెళ్ళాం కదా, మేము మళ్ళీ వచ్చేటప్పుడు ఏడ్చాం కదా. ఎట్లా ఏడ్చాడు? ఎప్పుడు మేము అప్పుడు వెళ్తున్నాము, నువ్వు అప్పుడు సడన్ గా బాగా చూసినాడు, ఇట్లా నాకు అనిచాడు. తాత ఏడిస్తే కళ్ళకి రాముడు వచ్చినప్పుడు బాగా ఇచ్చిన రాముడు అయిపోయా. నీ చిన్నప్పటి సంతోషమైన జ్ఞాపకం ఏంటి? అవన్నీ గుర్తులేవు. చిన్నప్పుడు పెళ్ళాయా, సంతోషమైన వార్తతో దానికన్నా చిన్న దానికన్నా ఉన్నప్పుడు ఆ కలువైనా కట్టెలేరవైనా వరి నాటేయడం, పిడికలేరవైనా కట్టెలేరవైనా కలువైనా, మళ్ళీ అదేంటి ఇస్తరాకులు ఉంటాయి, మనం అన్నం తిని ఇస్తరాకులు ఉంటాయి కదా, ఆకుదింపవైనా పెళ్ళి కాకముందు. ఇక నా పెళ్ళి నేనే అవి కుట్టుకున్నా, అంతమందికి అవే చేసినాను. అటాకులు ఉంటాయి అదేనా? అటాకులు అట్టి చెట్లు ఉంటాయి కదా, ఇస్తరాకులు ఉంటాయా? చిన్నప్పటి సంతోషమైన జ్ఞాపకం మ్యారేజ్ బిఫోరా? పెళ్ళి కాదు, సినిమా చూస్తుంటే సినిమా పోతే చాలా ఇష్టం ఉంటుంది. అప్పుడు 60 రూపాయలు టికెట్లు అంతే. అంతేనా? సినిమా పోతే సంతోషం ఉంటుంది. పెళ్ళి కాకముందుకు చిన్నప్పుడు అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు 13 ఏళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అంటే అలాగా అట్లా ఉన్నామండి. నేనేమో ఆటలు చూపించాను కానీ అది ఆటలన్నీ ఆడేది. ఏమో చెప్పినా కదా ఆటలని, ఇంకా ఆటలు ఆడేది. గుంత మట్టిలో ఇంకా ఆటలు ఆడుతుంటే కాంటలాట శతలాట ఆడుతుంటే పెళ్లి చేశాను. కాంటలు లాంటిది ఇది పిన్నిస్
కాటలు అంటారు దీన్ని. గది ఆడుకుంటుంటే పెళ్లి చేసింది. దాన్ని ఆడుకుంటున్నాం ఆడుకోకుండా ఆ స్కూల్ పోతే నడుముకు సార్ వచ్చిండు. నడుముకు సార్ నడుముకు అప్పుడు సార్లు ఇప్పుడు టీచర్లు కదా. నడుముకు సారు, నామం సారు, కుందెనపల్లి సారు, అదేంటి మల్లారెడ్డి సారు, మల్లారెడ్డి మల్లారెడ్డి నలుగురు కొట్టేది. ఇక 4th క్లాస్ చదివిన ఆపరేషన్. 4th క్లాస్ 4th నువ్వు 4th పోతావు కదా, గంట చదివినా ఇక ఆపరేషన్ కలువా పోయా వెతికిపోయినా. నేను 4th లో ఉండాలి. ఎవరు అదే ఇక నీ ఏజ్లనే అంటే అప్పుడు 5 ఏళ్ళకి వేసారు కదా. ఈ ఎల్కేజీ యూకేజీ లేవు అప్పుడు. డైరెక్ట్ 1వ క్లాస్. ఇక్కడ కిండర్ గార్డెన్ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ క్లాస్ కిన్నర్ బిన్నర్ ఏం లేదు అప్పుడు. కిండర్ బిన్నర్. అప్పుడు పలకలకు బొగ్గు గులిమల్లాక అని ఉంటుంది. బొగ్గు గులిమల్లాక అది దంచి పలకకు రాసేది. రాస్తే మంచిగా పడుతుందని, నీట్గా పడుతుందని దాంతో రాసేది. చాక్ లేదు అప్పుడు అందుకని. గులిమల్లాక తీసి రాసేది. వాళ్ళకి అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. రేపు